హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే కడుపు ఫుల్గా ఉండి వెయిట్ లాస్ అవ్వాలి, మన బాడీకి కావాల్సిన అన్ని రకాల ప్రోటీన్స్ని అందించాలి అనుకుంటే ఈ విధమైన బ్రేక్ఫాస్ట్ని అయితే రెడీ చేసుకోండి. చాలా తక్కువ సమయంలోనే రెడీ చేసుకోవచ్చు. మరి కమ్మనైన ఎమ్మి బ్రేక్ఫాస్ట్ తయారీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి ఒక టీ గ్లాస్ నిండా వరకు సన్న రవ్వని తీసుకోవాలి. అదే గోధుమ రవ్వ అంటుంటారు కదా ఫ్రెండ్స్, అదే తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా ఉన్న గోధుమ రవ్వ అయితే టేస్ట్ బాగుంటుంది. దీంతోపాటు అదే గ్లాస్తో మనం ఏ గ్లాస్తో అయితే సన్న రవ్వని తీసుకుంటామో అదే గ్లాస్తో చియా రవ్వని కూడా తీసుకోవాలి. అదే బార్లీ రవ్వ అంటారు కదా ఫ్రెండ్స్. మార్కెట్లో చియా సీడ్స్ అయితే దొరుకుతాయి. వాటిని నానబెట్టి ప్రాసెస్ చేసే కన్నా ఇలా బార్లీ రవ్వ కూడా దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెండింటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత అదే జార్లోకి 3 స్పూన్ల నిండా పుల్లటి పెరుగుని వేసుకోవాలి. ఈ పుల్లటి పెరుగుని వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసేటప్పుడు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా వీడియోలో చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా అయితే బ్లెండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా బ్లెండ్ చేసిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దానిలోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధమైన బార్లీ రవ్వతో చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. తప్పకుండా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే విధంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇలా మొత్తం మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం వేసిన తర్వాత అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని వేసుకుంటే మనం మిక్సీ జార్కి ఏమాత్రం పట్టకుండా మొత్తం వచ్చేస్తుంది. ఇలా వచ్చిన దాన్ని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా అయితే కలుపుకోవాలి. ఇంకా ఏమైనా వాటర్ పడుతుంది అనిపిస్తే కూడా కలుపుకోవచ్చు. నేనైతే ఈ విధమైన థిక్నెస్ ఉండేలాగా అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని దానిలోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇదైతే నేను ఎక్కువగా స్టీమ్ చేయడానికి యూస్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ బౌల్. అందుకే ఈ విధంగా అయితే వచ్చేసింది కలర్. ఆ తర్వాత దీనిపైన ఒక స్ట్రెయినర్ పెట్టేసుకొని దీనిపైన ఒక క్లాత్ని అయితే పరుచుకోవాలి. ఈ క్లాత్ని ఒకసారి వాష్ చేసుకొని పరుచుకోవాలి, కొత్త క్లాత్ అయితే. ఈ విధంగా మొత్తం క్లాత్ పరిచిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ చియా రవ్వని వేసి మనకు కావాల్సిన సైజు మందంలో ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ యూజ్ చేయడం ఇష్టం లేకపోతే అరటాకు పైన వేసుకొని అయినా ఉడికించుకోవచ్చు. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని 15 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉడికిన తర్వాత ఒక నైఫ్ కానీ స్పూన్తో కానీ గుచ్చి చూస్తే దానికి ఏమీ అంటకుండా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా చేసింది తొందరగానే ఉడుకుతుంది, గ్యాస్ కూడా తక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడికించినట్లయితే బౌల్స్ కూడా తక్కువగానే పడతాయి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత తీసి చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత అయితే తీయడానికి ఈజీగా వస్తుంది. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసినా కూడా వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఎక్కువ వేడివేడిగా ఉన్నప్పుడు తీయడానికి రాదు కాబట్టి చల్లారిన తర్వాత తీసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసి ఉడికించుకుంటే ఎంతో పర్ఫెక్ట్గా ఉండే చియా ట్రయాంగిల్స్ రెడీ అవుతాయి. ఇలా మనకి మొత్తం చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లోకి వేసుకొని మనకి నచ్చిన సైజ్ అండ్ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ట్రయాంగిల్స్ వచ్చేలాగా కట్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈజీగా అయ్యే బ్రేక్ఫాస్ట్లో ఇది కూడా ఒకటి ఫ్రెండ్స్. ఈ విధంగానైనా తీసుకోవచ్చు. ఇలా తినడం ఇష్టం లేనప్పుడు దీనికి కొంచెం పోపునైనా రెడీ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. కేవలం ఈ 2 రకాలు వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇష్టం లేనప్పుడు ఏదైనా చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చిటికెడు పసుపుని అలాగే ఒక 10-15 ఆకుల వరకు కరివేపాకు లీవ్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా ట్రయాంగిల్స్ని వేసుకొని ఈ పోపు మొత్తం ట్రయాంగిల్స్కి పట్టేలాగా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించారంటే ఎంతో కమ్మగా ఉండే చియా ట్రయాంగిల్స్ రెడీ అవుతాయి. ఈ చియా ట్రయాంగిల్స్ని చాలా తొందరగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏమాత్రం కష్టపడాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు రెడీ చేసుకునే బ్రేక్ఫాస్ట్లో ఇది ఒకటి. అన్నింటికంటే హెల్త్కి చాలా మంచిది కాబట్టి వీక్లీ ఒకసారి చేసుకున్నా కూడా పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. నేనైతే ఇక్కడ సోడా వేయలేదు ఫ్రెండ్స్. ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే
ఎవరైనా సోడా వేసుకొని కూడా చేసుకోవచ్చు. హెల్తీగా ఉండడం కోసం నేనైతే ఇక్కడ సోడా అనేది యూస్ చేయలేదు. ఎవరికైనా తప్పనిసరిగా కావాలి అనుకుంటే వేసుకొని ఫైనల్‌గా కొద్దిగా క్యారెట్ తురుమును కూడా వేసుకొని అటు ఇటు కలిపి తీసారంటే ఎంతో కమ్మగా రెడీ అవుతాయి. ఇంకొంచెం టేస్టీగా ఉండడం కోసం అయితే క్యారెట్ తురుముని వేసుకున్నాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.